తిరుమలలో ఘోర అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. షూ ధరించి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. పాదరక్షలతో ఆలయ ఆవరణలోకి రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణ లోపంపై మండిపడుతున్నారు. మంత్రి సెక్యూరిటీ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. అటు విజిలెన్స్ సిబ్బందితో పాటుగా ఇటు సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రిమిసెస్ లో అసలు పాదరక్షలు వేసుకోకూడదనేది నిబంధన, దాన్ని పాటించలేదు. తిరుమలలో నేడు ఉదయం అపచారం చోటు చేస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి మంత్రి సవిత ఉన్నారో ఈ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది శ్రీవారి ఆలయం ముందుకి పాదరక్షలతో రావడం అనేది అక్కడున్న భక్తులందరూ కూడా ముక్కును వేలేసుకున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో కావచ్చు, తిరుమల వీధుల్లో ఎక్కడ కూడా పాదరక్షలు వేసుకోకూడదని పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా వచ్చే భక్తుల్ని పాదరక్షలు వేసుకురాకుండా అక్కడ చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరైనా వేసుకొస్తే బయటే ఆలయానికి కొంచెం దూరంలోనే వాటిని వేసి అక్కడ షూ ఫిట్టింగ్ లో పెట్టే విధంగా అన్ని చర్యలు ఇస్తున్నారు. కానీ నేడు ఉదయం మంత్రి సవిత దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ఒకతను శ్రీవారి ఆలయం ముందుకి షూస్ వేసుకొని రావడం అనేది ఇక్కడ అపచారంగా మారింది. దీంతో టీటీడీ అధికారులు వచ్చే విఐపీలకు మాదిరిగా సామాన్య భక్తులకు మరోలాగా ఎలా ట్రీట్ చేస్తారు, శ్రీవారి ఆలయాన్ని పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండగా, తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనేసి అన్ని రకాలుగా తీసుకుంటున్న టీటీడీ ఇప్పుడు సాక్షాత్తు మంచి సెక్యూరిటీ ఆలయం ముందుకి షూస్ వేసుకురావడం అనేది పెద్ద రచ్చగా మారింది. ఇక్కడ భక్తులందరూ కూడా వారిని పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. విఐపీ ఒకలాగా సామాన్యులు ఒక చూడడం టీటీడీకి తగదు. అందరికీ ఒకే న్యాయంగా ఉండాలి. ఎవరైతే షూలు వేసుకొచ్చారో అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఇటు టీటీడీ కావచ్చు, ఎవరైతే సంబంధిత మంత్రి సవిత ఉన్నారో వాళ్ళు కూడా ఆ సెక్యూరిటీ అధికారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో గతంలో కూడా ఇలాంటి జరగకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుంది. పెద్ద పెద్ద సైన్ బోర్డులు కూడా వేసింది. కానీ తాజాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విఐపీల కోలాగా సామాన్యుల కోలాగా ఇక్కడ చూడడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. మనకి విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది షూస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లడం. ఘోర అపచారం జరిగింది తిరుమలలో. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. షూ ధరించి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. పాదరక్షలతో ఆలయ ఆవరణలోకి రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణ లోపంపై మండిపడుతున్నారు. మంత్రి సెక్యూరిటీ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు.